హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బోరా. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి. ఈ వీడియోలో త్రిశ్రోష్టకములు గురించి తెలుసుకుందామండి. యాక్చువల్లీ ఇది Feb 8కి ఉంది, కానీ రిమైనింగ్ డేస్లో కూడా పాటించవచ్చండి. సారీ ఫర్ ద లేట్. త్రిశ్రోష్టకములు అనేవి భక్తి సాహిత్యంలో ఉపయోగించే ఒక ప్రత్యేక స్తోత్ర సమాహారం. త్రిస్ అంటే 3, అష్టకము అంటే 8 శ్లోకాలతో కూడిన స్తోత్రం. అందువల్ల 3 అష్టక స్తోత్రాలను కలిపి పారాయణం చేసే విధానాన్ని త్రిశ్రోష్టకములు అని పిలుస్తారు. ఇవి సాధారణంగా దేవతా ఆరాధనలో, పూజా విధానాలలో, దోష నివారణ పారాయణలో భాగంగా ఉంటాయి. ప్రతి అష్టకంలో దేవుని మహిమ, రూపం, గుణగణాలు, కరుణ, శక్తి, రక్షణ తత్వం వర్ణించబడుతుంది. మొదటి అష్టకం సాధారణంగా దేవుని స్వరూప మహిమను తెలియజేస్తుంది. రెండవ అష్టకం భక్తుని శరణాగతి, ప్రార్థన, కష్ట నివారణ కోరికలను తెలియజేస్తుంది. మూడవ అష్టకం దైవకృప, శుభఫల ప్రాప్తి, మోక్ష మార్గాన్ని వివరించే విధంగా ఉంటుంది. ఈ 3 అష్టకాలు కలిపి భక్తుని ఆత్మను దైవతత్వానికి దగ్గర చేస్తాయని విశ్వాసం. త్రిశ్రోష్టకములు పారాయణం ఆలయాలలో, వ్రతాలలో, ప్రత్యేక పండుగ దినాలలో, గ్రహదోష శాంతి సమయంలో చేస్తారు. కొందరు దీన్ని నిత్య పారాయణంగా కూడా చేస్తారు. పారాయణం ముందు ఆచమనం, దీపారాధన చేసి భక్తిభావంతో చదవడం శ్రేయస్కరం అని ఆచరణలో చెప్తారు. పారాయణ ఫలితాలు అంటే సాంప్రదాయ విశ్వాసం ప్రకారంగా పారాయణ ఫలితాలు: మనశ్శాంతి మరియు ధైర్యం కలుగుతుంది, దుష్ట ప్రభావాలు తగ్గుతాయి, గ్రహ దోష శాంతి కలుగుతుంది, కుటుంబ శ్రేయస్సు పెరుగుతుంది, భక్తి, ఆధ్యాత్మిక చైతన్యం వృద్ధి చెందుతుంది. ప్రాంతానుసారం త్రిశ్రోష్టకములలో ఉండే అష్టకాలు మారవచ్చు. కొన్ని చోట్ల 3 వేర్వేరు దేవతల అష్టకాలు కలిపి చదువుతారు. మరికొన్ని సంప్రదాయాలలో ఒకే దేవుణ్ణి 3 రూపాలకు చెందిన అష్టకాలు చదువుతారు. సో మనం అంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా ఆచరిస్తారండి. సో ఈ త్రిశ్రోష్టకములు పారాయణం చేయడం వల్ల మనకు మనశ్శాంతి, ధైర్యం కలుగుతుంది, దుష్ట ప్రభావాలు తగ్గుతాయి, గ్రహదోష శాంతి కూడా కలుగుతుంది, కుటుంబం శ్రేయస్సు పెరుగుతుంది, భక్తి, ఆధ్యాత్మిక చైతన్యం కూడా వృద్ధి చెందుతుందండి. వీటి కోసం చేయాలనుకుంటే ఈ 3 దేవుళ్ళ అష్టకాలను పఠిస్తే చాలా మంచిదండి. Feb 8 కంప్లీట్ అయింది కదా అని అనుకోకుండా మీకు టైం దొరికినప్పుడు ఈ వీడియో చూసుకుంటూ ఏమేమి అష్టకాలు చదువుకోవాలో చూడండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.